రాష్ట్రాల్లో జరుపుకునే సంక్రాంతి పండుగల్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా పండగ కోసం చేసుకునే రకరకాల పిండి వంటలు, ప్రత్యేక వంటకాలు నోరూరిస్తాయి. ఆంధ్ర ప్రాంతంలోని పండగ స్పెషల్ బొమ్మిడాయిల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. కొత్తల్లుళ్ళు, కొంటె మరదళ్ళు, పిల్ల పెద్ద ముసలి ముతక అందరూ చేరి ఒక దగ్గర చేసుకునే పెద్ద పండగ సంక్రాంతి. మరి ఈ సంక్రాంతి వైభోగం అంతా కూడా ఆంధ్రాలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంతూర్లకు వచ్చేస్తారు. అందరూ ఒక దగ్గర చేరి చక్కగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ పండగలో వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడో ఉంటారు, పాపం ఏం తిని ఉంటారో అన్న ఉద్దేశంతోటో, లేకపోతే పండగ అంటే ఇలాగే కదా ఉండాలి అనుకోనో కాబోలు చక్కగా నాన్ వెజ్ అంతా వండి పెడుతూ ఉంటారు. మరి ఆంధ్రాలో ఎట్లాంటి రెసిపీస్ని వండి పెడుతూ ఉంటారు, ఈ పండగ ప్రత్యేకమైన రెసిపీస్ ఏంటో ఈరోజు మనకి వివరించడం కోసం షెఫ్ పరమేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అన్ని వంటల్లో కూడా బాగా చేయి తిరిగిన షెఫ్ మాట. సో ఈరోజు మనకి ఆంధ్ర రెసిపీస్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. మొట్టమొదటిగా ఈరోజు పండగ స్పెషల్లో ఏ వంటని మాకు పరిచయం చేయబోతున్నారు పరమేశ్వర్ గారు? బొమ్మిడాయల పులుసు చేస్తున్నాం. బొమ్మిడాయల పులుసు. సో మీరు వినే ఉంటారు, ఫిష్లో ఇదో కైండ్ ఆఫ్ ఫిష్ మాట. సో దానికి ఎట్లాంటి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎంతసేపు పడుతుంది మనం తయారు చేసుకోవడానికి? ఒక 15 నిమిషాలలో రెడీ అయిపోతుంది. ఫిష్లో రకరకాల చేపలు మనకి అవైలబుల్గా ఉంటాయి కదా, వాటిలో బొమ్మిడాయల ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత పులుసు బాగుంటాయి. ఇవి కర్రీ లాగా వండుకోవడానికి అసలే వెళ్ళలేదు. ఓకే, ఓన్లీ పులుసు. బొమ్మిడాయల పులుసు అంటే చాలా ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ వెల్లిపాయలు తీసుకుంటాం. మనం ఉల్లిపాయ వాడట్లేదు కదా ఈ వంటలో? దీంట్లో వాడలేదు మేడం, వెల్లుల్లిపాయలు. చాలా అంటే ఆనియన్స్ రిప్లేస్ చేస్తూ వీటిని వాడుతున్నాము. ఓకే, కరివేపాకు కొంచెం. అది నిజంగా మంచి వాసన కదా, వెల్లుల్లిపాయ వెయ్యగానే ఒక రకమైన వాసన వచ్చేస్తుంది టేస్టీగా. మీరంతా పెద్ద వంటలు చేయరు కాబట్టి బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఫస్ట్ మనం దీంట్లో చింతపండు రసం వేస్తాం. దీన్ని ఏంటంటే ఇది కొంచెం సింపుల్ ఐటమ్ అన్నమాట. ఓకే, ఎవరైనా కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం వాటర్ కూడా వేయండి. ఓకే. సో ఓ కప్పు మాత్రమే చింతపండు పులుసు, ఓ గ్లాస్ వాటర్. కొంచెం మసాలా మేడం. ఇది ఇక్కడ ఎట్లా సెలబ్రేట్ చేస్తారు మీకు తెలిసినంత వరకు, చిన్నతనంలో కానివ్వండి అట్లా? సకినాలు అనేది ఇక్కడ ఫేమస్ అన్నది. సంక్రాంతికి సకినాలు పిండి వంటల్లో. పిండి వంటలు బాగా ఇస్తారు. దీనికి ఏంటంటే బొమ్మిడాలకు కొంచెం కారం పొడి, మిర్చి పొడి ఎక్కువ పడుతుంది. పసుపు, ధనియా పొడి. మిరపకాయలు ఎక్కువగా వాడతాం కదా, పులుసు అనేసరికి పైన చక్కగా కనిపిస్తుంది. దీనికి మాత్రమే ఇది జస్ట్ బొమ్మిడాయలు మాత్రం కంప్లీట్ స్పెషల్. చేపల పులుసు అంటే మీరు అన్నట్టుగా అది అవేర్నెస్ చేయాలి. మేకింగ్ స్టైల్ పేరుకు మాత్రమే ఫిష్, కానీ మేకింగ్ స్టైల్ అంతా కూడా డిఫరెంటే. మేడం ఓకే, ముందు గ్రేవీ రెడీ చేసేస్తున్నారే, వేరే మసాలా గిసాలా కూడా ఏమక్కర్లేదు. దీనికి చాలా ఈజీగా ఉందండి. చాలా ఈజీ. జస్ట్ ఆ వెల్లుల్లిపాయని కట్ చేసుకోవడం మాత్రమే. దీనికి వచ్చే ఫ్లేవర్ అంతా దాంతో. ఇప్పుడు మనం బొమ్మిడాయలు వేసుకోవాలి. చాలా ఫాస్ట్గా చేస్తున్నారే. సో మీరు అన్ని ఫిష్లు చూసుంటారు, ఇది బొమ్మిడాయ్. చూడండి అలా పొడుగ్గా ఉంటుంది. ఒకసారి చూపించండి మా కెమెరాకు కూడా, మా వ్యూవర్స్ చూస్తారు. సో పొడుగుగా ఉంటుంది. దాన్ని చక్కగా క్లీన్ చేసేసి అలాగే వేసేసుకోవడం అమాంతం. ఇంక వీటికి బాగుంటుంది మేడం. ఇది ఇట్లనే డైరెక్ట్గా బొమ్మిడాలు అంటే ఇట్లనే తినవలసి వస్తుంది. ఎందుకంటే పొడుగ్గా ఉంటాయి కాబట్టి ఇక వీటిని ముక్కలు చేసే పని లేదు, నేరుగా వేసేసుకోవడమే. మంచి వాసన వస్తుంది వేసి వేయడమే. అవి చాలా బక్కగా ఒకటి ఉన్నాయి కదా, జస్ట్ వేళ్ల మందం, అంటే లైక్ ములక్కాడలు కూడా కాదు, ఏదో బెండకాయల్లాగా చిన్నగా ఉన్నాయి పల్సుగా. సో అవి ఉడకడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు, అందుకనే ఫస్ట్ గ్రేవీ రెడీ చేసేసారు. ఎక్కువ మగ్గనిచ్చే పని కూడా లేదు, చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ఇంటికి వచ్చిన బంధువులకి రెగ్యులర్గా ఫిష్ ఫ్రై, ఫిష్ ఇగురు, కొరమేను, ఇంకోటి అన్నీ వండి పెడుతూ ఉంటారు కదా. ఈసారి బొమ్మిడాయలు ట్రై చేయండి, డెఫినెట్గా బాగుంటుంది. మీ వాళ్ళందరూ ఫిదా అయిపోతారు. నమ్మకపోతే పరమేశ్వర్ గారిని అడుగుదాం, ఏమంటారు? మేడం రెడీ అయిపోయింది, ఇప్పుడు మనం తీయబోతున్నాం. ఓకే అండి. వా, భలే కనిపిస్తోంది. మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, పులుసు కూడా బాగా ఉడికింది తెలుసు. మనం కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, కొత్తిమీర వేస్తే రెడీ. మీ చేతితో ఎండింగ్ నా చేతులతో ఇచ్చారా? ఫినిషింగ్ బాగుంటుంది అయితే. రైట్.
బౌల్ తీసుకుందాం. సో చూడడం చేయడం అంతా కూడా మేకింగ్ స్టైల్ అంతా సూపర్ ఈజీ. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 15 minutes అన్నీ రెడీగా ఉంటే కనుక 10 minutes చక్కగా అయిపోతుంది 2 మనుషుల కోసం అయితే. ఇది వేడి వేడి బొమ్మిడాయల పులుసు చూస్తుంటే కావాలనిపిస్తుంది కదా. చలో నన్నైతే టేస్ట్ చేయనివ్వండి. ముందు నేను టేస్ట్ చేసి చెప్తాను, వెంటనే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి గరిటె తిప్పి మీ పాకశాస్త్ర నైపుణ్యం అంతా చూపించింది. ఓకేనా? సో వేడి వేడి బొమ్మిడాయల పులుసు రెడీ అయిపోయింది. షెఫ్ నేను టేస్ట్ చేసానా? మేడం మీకు పలావ్ రైస్ తోటి తింటే బాగుంటుంది. చలో నేను అలా వేసుకుంటాను, మీరు ఇట్లా పట్టుకోండి. సో పలావ్ రైస్ తోటి బొమ్మిడాయల పులుసు మీరు కూడా ట్రై చేయొచ్చు. ఫిష్ తర్వాత తింటాను నేను. ఓకే, మంచి వాసన వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉందండి. డెఫినెట్గా మీరు పలావ్ రైస్లో ట్రై చేయొచ్చు, లేదంటే ఈవెన్ వైట్ రైస్లో కూడా తినొచ్చు. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. మరి రెసిపీ మీకు నచ్చింది కదా, సో డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే మిగతా 10 మందికి చెప్పండి, అందరికీ చక్కగా తినిపించండి. ఓకే, థ్యాంక్ యూ పరమేశ్వర్ గారు, మంచి బొమ్మిడాయల పులుసుని మా కోసం నేర్పించినందుకు పండగ స్పెషల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. Venue courtesy Tea Grill, 3rd floor, Jyoti Elegance, Phase 3, Kauri Hills, Madhapur.